ఏది అనిపించలే, ఆయన ఉన్నప్పుడు ఓవర్ గా ఏది అనిపించదు, ఎందుకంటే ఆయన చూస్తేనే ఒక ఆరా. సో అంటే ప్రభాస్ లుక్స్ పైన మీ కామెంట్ ఏంటి అసలు? ప్రభాస్ లుక్స్ ఆర్ వింటేజ్ అసలు. సలార్ తర్వాత మళ్ళీ అంత హై ఫీల్ అయిన లుక్స్ ఇదే రాజా సాబ్. కామెడీ చేస్తుంటే ఎలా ఉంది? కామెడీ సీన్, హర్రర్ సీన్లు అన్ని ఆయన కామెడీ, వింటేజ్ కామెడీ ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తే, ఈ మధ్య చేయట్లేదు అంటే హీఈస్ బికమ్ ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అయిపోయాడు ఆయన. సో అందుకని ఆయన కామెడీ ఇప్పుడు రావట్లేదేమో, కానీ ప్రీవియస్ గా ఆయన కామెడీ ఎంజాయ్ చేయని వ్యక్తి కూడా ఎవరు లేరు. సో మనం మాట్లాడడానికి ఏం లేదు, కానీ ఈ సినిమాలో ఒక హారర్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ నెవర్ బిఫోర్ అని చూపించారు కాబట్టి అది ఓన్లీ ఒక ఎలిమెంట్ వల్ల జస్టిఫై అవుద్ది. ఈజ్ ద ప్రభాస్. మారుతి గారి మార్క్ అనిపించింది. ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్ లో మీరు ప్రభాస్ అని? ఆ ఎంట్రీ ఒక రాయల్ రిచ్ టైప్, ఒక టఫ్ రగ్ అండ్ టగ్డ్ అన్నట్టు చాలా బాగున్నాడు. సో ఆనెస్ట్లీ వెయిటింగ్ ఫర్ December 5th. రాజా సాబ్ టీజర్ ఈస్ నాట్ ఎనఫ్ టు వాచ్ మోర్ థింగ్స్. అన్న 1000 కోట్లు అని కాదు, ఈ సినిమా ఫ్యాన్స్ కి ఎంజాయ్ చేసే సినిమా ఇది. 1000 కోట్లు 100 కోట్లు అని కాదు, ఇది ఎంత కొట్టినా సరే ఇది ఓన్లీ ఆ ఫ్యాన్ ఫీస్ సినిమా అంతే. ఫ్యాన్స్ కోసం తీసిన ఒక వింటేజ్ సినిమా, వింటేజ్ లుక్స్ ఆఫ్ ప్రభాస్ సినిమా కాదు. సో దాన్ని ఒక సినిమాలో చూద్దాం, నాట్ అబౌట్ ద కలెక్షన్స్. సినిమాలో చూద్దాం. ఈ సినిమా మటుకు ఒక ఫ్యాన్ లా చూడండి, అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ లో చూడండి. చెప్పలేము, కాంచనాకి టఫ్ కాంపిటీషన్ ఇది.